సరే, దేవుని కృపను బట్టి మనం వరుసగా సువార్తలు చాలా సంవత్సరాల కిందట ఈ అమ్మాయి గర్భం పోగొట్టుకున్నప్పుడు క్రిస్మస్ చేసుకున్నప్పుడు అడిగింది, ఏం కావాలమ్మా అంటే, నాకు వచ్చే సంవత్సరానికి బిడ్డనిస్తే కంటిన్యూగా చేసుకుంటానంటే నీకు ఇస్తున్నాడు అని చెప్పడం జరిగింది. తర్వాత క్రిస్మస్కి బిడ్డ పుట్టడం, ఈ అమ్మాయి పుట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం డిసెంబర్ 25 వీళ్ళకి కేటాయించడం జరిగింది. దేవుడు కృపను బట్టి 2 సంవత్సరాల నుంచి అలా జరుగుతూ వస్తూ ఉంది. అలాగే కొన్ని కుటుంబాలు మనకు స్తంభాలుగా ఉన్నారు. మరి వీళ్ళిద్దరూ కూడా ఆ అమ్మాయి వంటల్లో, అతను మైక్ సెట్లు, ఆటోలు, కార్యక్రమాల్లో మనకెంతో అంటగా ఉన్నారు, బలంగా ఉన్నారు, నమ్మకంగా ఉన్నారు. ఈ అబ్బాయి 2 సంవత్సరాలు వెళ్ళినప్పటికీ ఆత్మానం నాకు ఫోన్ చేయటం, నా మనసు అంతా అక్కడ ఉందండి అని తిరిగి మళ్ళీ పరిగెత్తుకొచ్చాడు. మరి దేవుడి కృప, దేవుని ఆశీర్వాదంతో మాత్రమే ఉండగలరు. దేవుని సంఘములో బలమైనటువంటి కుటుంబం కోసం మొదట ప్రార్థన చేయబోతున్నాం. ప్రేమగల తండ్రి, నాయన, నీకు, సేవకులకి, సంఘానికి, వారికి అప్పచెప్పిన పరిచర్యకు ఎంతో నమ్మకంగా ఉన్నారు. అంతేకాదు వారి పిల్లలు కూడా ఎంతో శ్రమ పడతారు. పిల్లలు కూడా ఎంతో నమ్మకంగా ఉన్నారు. కుటుంబం అంతా కూడా నీకు, సేవకులకి, సంఘానికి, వారికి అప్పగించిన పనికి ఎంతో నమ్మకంగా 1 సంవత్సరం కాదు, అనేక సంవత్సరాల నుంచి ఆ నమ్మకాన్ని కాపాడుకుంటున్నారు. భవిష్యత్తులో కూడా వారు అలాగే కాపాడుకుంటారని ఆశిస్తూ వారికి సంతోషము, సమాధానము, సంపూర్ణ ఆరోగ్యము, సరైనటువంటి మార్గము వారికి తెరిచి స్థిరపరిచి బలపరచుమని, ఈ క్రిస్మస్ శుభాభినందనలతో వారిని దీవించుమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఏం జారిపోతుందండి? ఒక్క ఓత్ చివరికి వెళ్ళిపోతే చివరి నుంచి వస్తే అటు ఇటు తొందరగా పని అవుతుంది. సందు చిన్నది మూలాన సంఘం పెద్దది కింద కనబడుతుంది. దేవుడు ఈ లోకమునకు మొదటిగా వెలుగు కమ్మని పలికెను. వెలుగు కలుగగా చీకటి నుండి వెలుగులోనికి మనలను నడిపించుటకు అరుణోదయ దర్శనము అనుగ్రహించను. ఆయనకు ఎంతో ఇష్టమైన ప్రియ కుమారుని మన కొరకు బలియాగముగా చేసి మనలను విడిపించెను. ఆయనకి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. రక్షకుండు దయించినాడు మన కొరకు పరమా రక్షకుండు దయించినాడు. మన కొరకు పరమా
మన కొరకు పరమా రక్షకుడు దయించినాడు. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దేవుడగు యెహోవా మన దిక్కు తేరి చూచినాడు. రక్షకుడు దయించినాడు. మన కొరకు పరమా రక్షకుడు దయించినాడు. గగనము నుండి దిగి గరుడు గాబ్రియేలు దూత. గగనము నుండి దిగి గరుడు గాబ్రియేలు దూత. తగినట్లు చెప్పేవారికి మిగుల సంతోష సువార్త. రక్షకుడు దయించినాడు. మన కొరకు పరమా రక్షకుడు దయించినాడు. వర్తమానము చెప్పి దూత వైభవమున పోచున్నాడు. వర్తమానము చెప్పి దూత వైభవమున పోచున్నాడు. కర్తను చూసిన వెనుక కాంతము విశ్రామంబపుడు. రక్షకుడు దయించినాడు. మన కొరకు పరమా రక్షకుడు దయించినాడు. పశువుల తొట్టిలోన బట్టతోడ చుట్టబడిన. పశువుల తొట్టిలోన బట్టతోడ చుట్టబడిన. శిశువును కనుగొందురని శీఘ్రముగను దూత తెలిపే. రక్షకుడు దయించినాడు. మన కొరకు పరమా రక్షకుడు దయించినాడు. అనుచుగల్లాల ఒకరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు. అనుచుగల్లాలొకరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు. అనుమతించే కడకు క్రీస్తు అందరికిని తెరసినాడు. రక్షకుడు దయించినాడు. మన కొరకు పరమా రక్షకుడు దయించినాడు. సర్వోన్నతమైన స్థలములలోన దేవునికి మహిమా మహిమా మహిమా. సర్వోన్నతమైన స్థలములలోన దేవునికి మహిమా మహిమా మహిమా. ఆయనకు ఇష్టులైన మనుషులకు ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. భూమి మీద సమాధానం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా.
హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. క్రీస్తునాడు పుట్టను, హల్లెలూయా. మనలో పుట్టను, హల్లెలూయా. మన కొరకు పుట్టను. హల్లెలూయా. క్రీస్తు రాజుకి, జై. రాజుల రాజుకి, జై. ప్రభువుల ప్రభువుకి. జై. నిశ్శబ్దంగా చివరి వరకు ఎవరు మాట్లాడకుండా. ఇందాక నేను యూట్యూబ్లో ఒక దృశ్యం చూసి ఆశ్చర్యపోయాను. మన భారతదేశ ప్రధానమంత్రి గారు మోడీ గారు ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళి కనీసం కూర్చోకుండా, వాళ్ళు కూర్చోమన్నా కూడా కూర్చోకుండా ఆరాధన ప్రార్థన అయ్యేదాకా ఆయన భారతదేశానికి ప్రధానమంత్రి నిలబడి వారితో కలిసి ఆ పాట పాడి ప్రార్థన చేయించుకొని ఆయన ఎలా ఉన్నాడంటే అక్కడ ఆ యూట్యూబ్లో చూసినప్పుడు మోడీ గారు ఆ ప్రార్థనలో పూర్తిగా లీనమైపోయాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు ప్రభు, అందరికీ ప్రభు. మనకు భేదాలు లేవు, మన అధికారులకి భేదాలు లేవు. భేదం అనేది యేసు ప్రభు పెట్టలేదు. యేసు ప్రభు మతం అయితే నేను ఎట్టి పరిస్థితుల్లోనే రాను. మతం కాదు, మార్గము. కాబట్టి దేవుడు గొప్ప మార్గము. మా బావగారు కూడా ఇందాక నాకు గ్రీటింగ్స్ పంపిస్తూ లోకరక్షకుడయ్యా అని పంపించారు. దేవుని స్తోత్రం. కాబట్టి అందరికీ తెలుసు ఆయన రక్షకుడని. ఆశ్చర్యం ఏంటంటే బాగా గొప్పవారికి తెలుసు, బాగా చిన్నవారికి తెలుసు. దేవుడు కాదనేది మధ్య రకం వాళ్ళే, వాళ్ళకి తెలియక. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. మేమేం చేస్తాం? ఇంట్లో ప్రార్థన చేస్తాం. ఈ వీధిలో కానీ గ్రామంలో కానీ ఎప్పుడైనా నన్ను మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. నేను కానీ మా ఇంట్లో వారు కానీ ఎవరితోటైనా ఎప్పుడైనా చిన్న గొడవ పడతాం మీరు ఎప్పుడైనా చూసారా? చూడలేదు కదా. మా స్తుతులు మా శబ్దాలు తప్ప అమ్మగారు పాటలు పాడుకుంటూ జీవించారు. నేను ప్రభువును స్తుతిస్తూ జీవిస్తున్నాను. కానీ మేము ఎప్పుడూ ఎవ్వరికి ఏ విధమైన హాని చెయ్యలేదు. దేవుని స్తోత్రం. అందుకే దేవుడు యథార్థము సత్యమునైన పరిశుద్ధుడి దగ్గరికి నడిపించాడు. నేను ఒక్కడిగా మేడ మీద ఒంటరిగా ప్రారంభించిన ప్రార్థన ఈరోజు ఇంతమంది, ఇప్పుడు వచ్చిన వారు ఇంకా తక్కువ మంది, సగం మంది కూడా లేరు. వీరందరూ కూడా దేవుడి కృపచేత నాకు అనుగ్రహింపబడిన వారు. కాబట్టి నేను ఎవరిని పోగొట్టుకోను. నాకు అందరూ పిల్లలు. నా పిల్లలుగా నేను భావిస్తాను. కనుకే మీరు ఒకవేళ వెళ్ళాలనుకున్నా వెళ్ళలేరు. ఎందుకంటే మిమ్మల్ని పంపించింది, మిమ్మల్ని నన్ను కలిపింది యేసుక్రీస్తు గనక. దేవుని స్తోత్రం. కాబట్టి ఈరోజు దివ్యమైనటువంటి చక్కని వాక్యం నేను రోజు ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా ఏ వాక్యాన్ని ఇస్తారు? మరి వీరికి మంచి వాక్యాన్ని ఇవ్వండి అని రోజు అడుగుతున్నాను. ఈరోజు దేవుడు మనకి యెషయా గ్రంథం నుంచి 11వ అధ్యాయం నుంచి 1వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం జాగ్రత్తగా చదువుకుందాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1 నుంచి 5వ వచనం వరకు. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినున్న దాన్ని బట్టి విమర్శన చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును,
భూనివాసుల్లో దీనులైన వారికి యథార్థంగా విమర్శన చేయును. తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవులు ఊపిరి చేత దుష్టులను చంపును. అతని నడుమునకు నీతియు, అతని తుంట్లకు సత్యమును నడిగట్టుగా ఉండు. శ్రద్ధగా వినండి. నేను తక్కువ సమయమే మాట్లాడటం అలవాటు నాకు. తక్కువ సమయం, మధ్యాహ్నం పాపం 6 గొల్లు నుంచి వస్తుంది ఒక సహోదరి, చాలా ప్రేమతో, ఏమ్మా అంత దూరం నుంచి వచ్చావు, తొందరగా ముగించేశాను అనిపించిందా నీకని అడిగితే, 2 మాటలైనా నేను అంత దూరం నుంచి వస్తానండి అంత, దేవుని స్తోత్రం. కాబట్టి తొందరగా కాదట, మనసు హత్తుకునే మాటలు 2 మాటలు. ఈవిడ అసలు ఎక్కడికి రాదు, ఎక్కడ కూర్చోదు, ఇక్కడ వస్తుంది ఆవిడ మన మాటలు వినటానికి. అవునమ్మా, అదిగో. కాబట్టి దేవుని మాటలు, మన సుజాతమ్మ గారు కూడా ఆవిడని అడుగుతుంది ప్రసన్నమణిని, ఏం చేయని 25 రానా 1 రానా 25 రానా 1 రానా, సర్లే కొత్త సంవత్సరం వస్తే ఎప్పుడు వస్తూ ఉండొచ్చు అంటాడు. దేవుని స్తోత్రం. ఈ మాటలు వినకుండా ఉండలేకపోతున్నాం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల అంకురము దిగి ఫలించు. మొదటి మాటకి శ్రద్ధగా అర్థం వినండి. మొద్దు, మీరు ఎప్పుడైనా చూసుంటే ఒక చెట్టు రంపముతోటో బ్లేడుతోటో కట్ చేసి పెడతారు. ఇంకా తీసేద్దామను మరి వాళ్ళ ఆలోచన ఏమై ఉంటుందో తెలియదు, కానీ ఒక పక్క నుంచి దాని పక్కన ఒక చిగురు పుడుతుంది, లేత చిగురు ఇంత ఉంటుంది. ఆ చిగురు కొంతకాలం అలా వదిలేస్తే గొప్ప చెట్టు అయిపోతుంది మళ్ళీ ఆ చిగురు. అయితే ఆ చిగురు మొద్దులో నుంచే వచ్చింది, మొద్దు కింద వేరుంది. ఒకవేళ మొద్దు కింద వేరు లేకపోతే చిగురు రాదు. ఈ చిగురు నెమ్మదిగా బలం పుంజుకొని కిందకు వెళ్ళి పెద్ద వృక్షం అవుతుంది. దానికి అర్థం ఏంటంటే, దేవుడు మొట్టమొదట యూదులు అనే జనాంగాన్ని ఎన్నుకున్నాడు. వాళ్ళు దేవుడిని తృణీకరించి దేవుడికి వ్యతిరేకంగా జీవించి వారు దేవుడికి శాపగ్రస్తులయ్యారు. మొత్తం అంతా కూలిపోయింది, వృక్షం కట్ అయిపోయింది, చిన్న చిగురు మిగిలింది. ఆ చిగురు ఎవరంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. మళ్ళీ ప్రారంభించాడు చిగురుతోటి దేవుడు. ఈ చిగురు ఏమైందంటే, ఇక్కడ వేరుల అంకురము ఎదిగి ఎలాంటి వృక్షం అయిందంటే, ఈరోజు మీకు ఒక విషయం తెలుసా, 195 దేశాలు 195 దేశాలు జరుపుకునే ఒకే ఒక పండుగ క్రిస్మస్. దేవుని స్తోత్రం. 195 దేశాలు జరుపుకుంటున్నాయి ఈ పండుగ. ఆ దేశం ఈ దేశం, ఆ జాతి ఈ జాతి, వాళ్ళు వీళ్ళు అనేటటువంటి భేదం అనేది ఏమీ లేదు. ఈరోజు మధ్యాహ్నం యూట్యూబ్లో చూస్తున్నాను, సత్సాయి బాబా గారు జీవించి ఉన్నంత కాలం, ఇప్పటికే జరుగుతుంది అనుకోండి, క్రిస్మస్ చేసేవాడు ఆయన. చాలా ఘనంగా ఆ పుట్టుబర్త్లో ఈ క్రిస్మస్ సంబరం చేసేవాడు ఆయన. ఈరోజు ఆయన ఆ యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ, దేవుడు అంటే సత్యం, దేవుడు అంటే సత్యం, దేవుడు అంటే అబద్ధం కాదు, దేవుడు అంటే సత్యం, సత్యం అంటే యేసుక్రీస్తు అని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి చాలామందికి తెలుసండి ఆయన గురించి. గొప్ప దేవుడు, ప్రేమమయుడు, కృపామయుడు. ఈరోజు ఈనాడు పేపర్లో ఆయన గురించి చాలా స్పష్టంగా రాశారు. కాబట్టి ఈ చిగురు ఏమైందంటే మహావృక్షం అయిపోయిందండి, మహావృక్షం అయిపోయింది. ఈరోజు ప్రపంచంలో మనలాగా కొన్ని కోట్ల మంది కూడుకొని ఆయన స్తుతిస్తున్నారు. వీధి వీధికి, గ్రామ గ్రామానికి, పట్టణ పట్టణానికి, దేశ దేశానికి ఆయన స్తుతిస్తున్నారు. దేవుడు అన్నాడు,
ప్రతి మోకాలు నా కుమారుని ఎదుట వంగును, ప్రతి నాలుక ఆయన నామమును పాడును. హల్లెలూయా. చూసారండి? కాబట్టి దేవుని మాట ఏది నిరర్థకం కాదు. ఇప్పుడు చూడండి, యెహోవా ఆత్మ అంటే 7 ఆత్మలు యేసు ప్రభుకి ఇచ్చాడంట దేవుడు. 7 ఆత్మల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. 1 జ్ఞానము, 2 వివేకము, 3 ఆలోచన, 4 బలము, 5 తెలివి, 6 భయము, 7 భక్తి. మర్చిపోయారా? గుర్తుందా? అలా స్పీడ్గా చెప్పితే మాకేం గుర్తుంటుంది అంటారా? మళ్ళీ చెప్తున్నాను, చెప్పండి. ఎన్ని ఆత్మలు? గట్టిగా చెప్పాలి. 7 ఆత్మలు. 7 ఆత్మలు దేవుడి దగ్గర నుంచి యేసు ప్రభు మీదకే వచ్చాయి. మొదటి ఆత్మ జ్ఞానము, 2వ ఆత్మ వివేకము, 3వ ఆత్మ ఆలోచన, 4వ ఆత్మ బలము, 5వ ఆత్మ తెలివి, 6వ ఆత్మ భయము, 7వ ఆత్మ భక్తి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇవన్నీ ఎవరిలో ఉండాలి? యేసు ప్రభులో ఉన్నాయా? మరి నీ దగ్గర, ఆమె దగ్గర, సతీష్ దగ్గర ఉన్నాయా? మహిమ దగ్గర ఉందా? మీ దగ్గర ఉన్నాయా? నేను అడుగుతాను, చెప్పండి. యేసు ప్రభు మనకు పరిశుద్ధాత్మని ఇచ్చాడా, ఇవ్వలేదా? ఇచ్చాడా? పరిశుద్ధాత్మ అంటేనే 7 ఆత్మలు. హల్లెలూయా. ఈ 7 ఆత్మలు ఉన్నవారు ఎలా ఉంటారో చెప్తాను. ఎస్తేరు రాణి 7 ఆత్మలు పుష్కలంగా ఉన్నాయి ఎస్తేరు రాణి దగ్గర. అందుకే కొన్ని వారాలు కనపడుతుంది, ముఖ్యమైన వారంలోనే కనపడుతుంది కదా. 7 ఆత్మలు మీ దగ్గర ఉంటే ఎలా ఉంటారో వివరిస్తాను. మీరు అలా లేరు అనుకోండి, మీ దగ్గర 7 ఆత్మలు కాదు, ఒక్క ఆత్మ కూడా లేదు. దేవుని స్తోత్రం. మొట్టమొదట దేవుని ఆత్మ ఉన్నవారు ఎలా ఉంటారంటే జ్ఞానము గలవారు. చెప్పండి, గట్టిగా చెప్పాలి. బాగుందమ్మా, బాగుంది. జ్ఞానము గలవారు. బైబిల్ చూస్తున్నావా, చీర చూసుకుంటున్నావు? జ్ఞానము గలవారు. చెప్పండి అందరూ. ఏయ్ కూర్చో, ప్రకాష్ కొడుక. 2 పిల్లలు. జ్ఞానము గలవారు. చెప్పాలి, మళ్ళీ చెప్పాలి. మీరు నాకు కొన్ని సమాధానాలు చెప్పాలి. జ్ఞానం గలవారు తాగుతారా? జ్ఞానం గలవారు వ్యభిచారం చేస్తారా? జ్ఞానం గలవారు అబద్ధాలు ఆడతారా? జ్ఞానం గలవారు అప్పులు చేస్తారా? జ్ఞానం గలవారు అప్పులు చేసే కొడతారా? జ్ఞానం గలవారు ఎవరినైనా విమర్శిస్తారా? జ్ఞానం గలవారు బుద్ధి లేకుండా ఉంటారా? జ్ఞానం గలవారు తలను గోడకేసి కొట్టుకుంటారా? జ్ఞానం గలవారు ఆత్మహత్య చేసుకుంటారా? చెప్పాలి. ఇప్పుడు దీంట్లో ఏదన్నా ఒకటి చేస్తున్నారంటే నాకు మీకు ఏమి లేదు, చెప్పాలి గట్టిగా. జ్ఞానము లేదు. జ్ఞానం గల వయసులో ఉన్న పిల్లలు ఎవరైనా అబ్బాయి ఇంక చూస్తారా? కొద్దిగా చూసి పక్క తిప్పేసుకుంటారా? చెప్పాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఇంకో మాట చెప్పనా? జ్ఞానం గలవారు అమ్మా నాన్నల మాట వింటారా, వినరా? చెప్పాలి. వింటారు. మాస్టర్ మాట, సేవకుల మాట అంటే నీకేమీ లేదు, జ్ఞానము లేదు. కాబట్టి మనము జ్ఞానము కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. రెండోది చూడండి, వివేకము. చెప్పండి. వివేకానికి జ్ఞానానికి చాలా తేడా ఉంది. వివేకము అంటే మనము ఎవరైనా మనతో స్నేహం చేయాలనుకున్నప్పుడు అమ్మయ్య అని వెంటనే స్నేహం చేసేయటం, వాళ్ళ వలలో పడిపోవటం, వాళ్ళ మోసం చేసేయటం, వాళ్ళ మోసంలో పడిపోతాం, మళ్ళీ ఏడుతాం, నా జీవితం పోయిందంటాం, నా బ్రతుకు పోయిందంటాం కదండి. వివేకం గలవారు చాలా జాగ్రత్తగా స్నేహం చేస్తారు, చాలా జాగ్రత్తగా ఉంటారు,
దేవుడు అన్నాడు, అన్ని విషయాల్లో నీకు వివేకం అనుగ్రహించును అన్నాడు. కాబట్టి వివేకము గురించి సొలొమోను దేవుడిని అడిగాడు. ఏం కావాలయ్యా నీకు అని అడిగితే నాకు వివేకం కావాలన్నాడు. హల్లెలూయా. ఆ వివేకము అంటే వివేచన. చెప్పండి, వివేచన. హేమ ఎలాంటిది, ఎప్సిబా గారు ఎలాంటి వారు, ప్రసన్నమణి ఎలాంటిది, సతీష్ ఎలాంటి వాడు, ప్రకాష్ ఎలాంటి వాడు, ఇస్రాయేల్ ఎలాంటి వాడు, మరిగాలు ఎలాంటిది. ఎందుకంటే ముఖం చూసి నిర్ణయానికి రావద్దు. కొద్ది రోజుల్లో ఎవరి గురించి నిర్ణయానికి రావద్దు. ప్రార్థన చేస్తూ ఉంటే అవతల వారు ఎలాంటి వారో మనకు వివేకం అనుగ్రహిస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. వివేకం లేక ఏమైంది మన పని? వివేకము లేని స్త్రీ, ముక్కులేది లేదా రెండు పెట్టుకో. వివేకము లేని స్త్రీ, మీరు అందరూ నవ్వకండి, వివేకము లేని స్త్రీ పంది ముక్కుకు బంగారు కమ్మె వంటిది. ఇక్కడ మేరీ గారు ఉన్నారు, రత్నరాజు గారికి వాళ్ళు. ఏదో విధంగా ఆయన చేత పందికి ఒక బంగారు ముక్కు చేయితే ముక్కు పుడక బాగుంటుంది. చేయంతో అమ్మా ఎక్కడో ఉంది. పందికి బంగారు కమ్మితే ఎంతరా కదా. ఒకవేళ బంగారం కమ్మి పందికి చేయించినా బురదలో ములిగి బంగారం కమ్మి ఎక్కడుందో కనపడదు. మరి ఎవరితో పోల్చాడు దేవుడు? వివేకము లేని స్త్రీ. ఒక ఆడది వివేకం లేకపోతే పంది ముక్కుకున్న బంగారపు కమ్మి లాంటిది అన్నాడు. దేవుని స్తోత్రం. చూసారండి, వివేకము గలవారు కుటుంబాన్ని కట్టుకుంటారు, సంసారాన్ని కట్టుకుంటారు, పిల్లల్ని కట్టుకుంటారు, భర్తను వరుసలో పెట్టుకుంటారు, పిల్లల్ని వరుసలో పెట్టుకుంటారు, జీవితాన్ని వరుసలో పెట్టుకుంటారు కదండి. డబ్బులు జాగ్రత్తగా దాచుకుంటారు, ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటారు, దేవుడితో జాగ్రత్తగా ఉంటారు, బంధువులతో జాగ్రత్తగా ఉంటారు, అందరితోటి జాగ్రత్తగా ఉంటారు. ఏముంటే? వివేకం ఉంటే. దేవుని స్తోత్రం. సరే, మూడో చూద్దాం. ఆలోచన. ఏం కావాలండి? చాలామంది ఎలా మాట్లాడతారండి? చెప్పాలి. ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసేసుకుంటారు. తొందరపడి నిర్ణయం తీసేసుకుంటారు. తర్వాత కాదంటారు, తర్వాత అవునంటారు, అలా కాదంటారు, ఇలా కాదంటారు. జీవితాలే వెళ్ళిపోయినాయి. ఏది సరిగ్గా లేక? గట్టిగా చెప్పాలి. ఆలోచన సరిగ్గా లేక ఏం పోయింది? జీవితమే పోయింది. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున అన్ని నామములకు పైన గలదు ఉన్నతంబగు యేసు నామం. యేసు నామములో శక్తి గలదు, దుష్టులకు శాశ్వత ముక్తి గలదు. పైనున్న ఆకాశమందున యేసు నామములో శక్తి గలదు, శాశ్వతానంద శాంతము గలదు. యేసు నామములో రోగ శుద్ధి, విశ్వసించిన మోక్ష సమృద్ధి. పైనున్న ఆకాశమందున. దేవుని స్తోత్రం.
చూసారండి, ఆలోచన. ఇంకా దేవుడు ఏం చెప్తాడంటే, ఆలోచన చెప్పుటకు 2-3 ఉండటం మంచిదట. ఏ నిర్ణయమైనా తీసుకునేటప్పుడు ముఖ్యమైన నిర్ణయాలు 2-3 ఆలోచించడం చాలా మంచిది. ఆలోచన చెప్పువారు అనేకులు ఉండటం మంచిది. కాబట్టి ఆలోచన లేకుండా చేసిన పనులన్నీ పోయినాయి, జీవితాలే వ్యర్థమైపోయినాయి. కొంతమంది చనిపోయారు, ఊరేసుకున్నారు, జీవితాలు పోయినాయి. ఒకసారి జైల్లో సువార్త ప్రకటించాలని నన్ను తీసుకెళ్ళారు. ఆ ఎస్ఐ గారు అందరూ 2 సార్లు వాళ్ళకి కొంచెం మంచి మాటలు చెప్పండి అంటే, నేను ఆ జైల్లో మొత్తం 40 మంది కుర్రాళ్ళు కూర్చున్నారు. అందరూ 20 ఏళ్ళు, 28, 25, 22, 18. నేను వాళ్ళు అడిగాను, ఏం చేశారు మీరు అందరూ అంటే, ఏదో బుద్ధి లేక దొంగతనాలు, ఆ పనులు ఈ పనులు చేస్తామండి. వాళ్ళకి యేసుప్రభు గురించి చెప్పాను. వాళ్ళని చూసినప్పుడు అందరూ మంచివాళ్లే, ఏదో ఆవేశంలో ఏదో ఒకటి చేశారు. అప్పుడు నేను చెప్పాను, మీరు ఆలోచన లేక ఈ తప్పు చేశారు, బయటికి వెళ్ళాక మళ్ళీ అలాంటి పని చేయకండి, దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడని చెప్పాను. దేవుని స్తోత్రం. ఆలోచన లేనందువల్ల జీవితాలు నాశనం అయిపోయినాయి. 3, 4 బలము. బలము అంటే ఆత్మబలం. బలము గురించి నేను చెప్పాలంటే చాలా ఉంది, కానీ దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చిన కానీ నిగ్రహము లేని ఆత్మను ఇవ్వలేదు. బలము గురించి మీకు ఒక మాట చెప్పాలి. బలం అంటే ఇది కాదు, 10 మందిని గుద్దేది కొట్టేది బలం, ఆ బలం కాదు. ఆత్మబలం. చెప్పండి, ఆత్మబలం. యోసేపు చాలా అందమైన అబ్బాయి, చాలా అందగాడు. ఆ యోసేపు ఒక ఇంట్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఆ యజమాని భార్య యోసేపు పైన కన్నువేసింది. ఆ యోసేపును చూసి రోజు కవ్వింపు మాటలు మాట్లాడుతూ ఉండేది. ఇతను తప్పించుకుంటూ ఉన్నాడు. చివరికి ఒక రోజున అడిగింది, యోసేపు నాతో శయనించంటే యోసేపు అన్నాడు, అమ్మా ఆయన నాకు తండ్రి, నువ్వు నాకు తల్లివి అన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. అదేంటో తెలుసా? ఆత్మబలం. ఆత్మబలం ఉన్నవాళ్ళు వ్యభిచారాలు చేయరండి. ఆత్మబలం ఉన్నవాళ్ళు తప్పుడు పనులు చేయరండి. ఆత్మబలం ఉన్నవాళ్ళు లోకానికి, వ్యసనాలకి లోపడిపోరండి, దేనికి లోపడరండి. ఇంకొక ఆత్మబలం ఏంటంటే, ఎలీషా గురించి నేను చెప్పదలుచుకున్నా. ఎలీషా దగ్గరికి బండెడు బంగారం, రథం నిండా బంగారం పట్టుకొస్తే ఒక్క పోసు కూడా నాకు అక్కర్లేదు, పట్టుకెళ్ళన్నాడు. ఆత్మబలం ఉన్నవాళ్ళు లోకాన్ని, లోకంలో ఉండే వాటిని ప్రేమించరు. హల్లెలూయా. ఈ ఆత్మ బలం అనేది దేవుడు, ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడండి. నేను చెప్పే మాటలన్నీ కూడా దేవుడు అనుగ్రహించేవన్నమాట, బలము. తర్వాత 5వది, 5 తెలివి. ఇందాక జ్ఞానం, వివేకం, తెలివి కదండి. ఈ తెలివి అనేది ఎంత అద్భుతమైనదంటే, ఈ తెలివి లేక చాలా జీవితాలు కూలిపోయినాయి. తెలివి, చాలా తెలివి అన్నమాట. మనం అనుకుంటూ ఉంటాం, కొంతమంది ఆ పిల్లల్ని చూసినప్పుడు ముచ్చట వేస్తుంది. చాలా తెలివైన వాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు. ఒక రోజున ఒక ఇంటికి నేను ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు 2 చిన్న పిల్లలు వచ్చి ఈ ప్రకాష్ పిల్లల్లాగే నా పక్కన కూర్చున్నారు. నా పక్కన కూర్చుంటే నాకు చాలా ముచ్చట కలిగింది. వాళ్ళ అమ్మగారు పట్టుకొచ్చి నాకు ఏ ప్లేట్లో స్వీట్స్ అవి అన్నీ పట్టుకొచ్చారు. పట్టుకొచ్చి అక్కడ పెట్టారు. పట్టుకొచ్చి అక్కడ పెట్టిన తర్వాత మనం పిల్లలకి ఇవ్వకుండా ఎలా ఉంటాం? 2 కేకేసి చెరువటిస్తుంటే వద్దండి, వద్దండి, వద్దండి. పైగా కొంచెం పెద్దోడు, కొంచెం చిన్నోడు. వాడు పెద్దోడిని అడిగాను, తినవా అన్నాను. తిననండి. వాడు తమ్ముడు నెమ్మదిగా వస్తుంటే, మా తమ్ముడు కూడా తినడండి, ఆయన ఆపేశాడు. నేను తినండి, తమ్ముడు తినండి అనేటప్పటికి వాళ్ళ అమ్మగారు వచ్చారు.
ఏమ్మా అంటే చాలా తెలివైన పిల్లలండి వాళ్ళు, తింటారండి. కానీ మీరు వెళ్ళిపోయాక లోపలికి వచ్చి అమ్మా పాస్టర్ గారికి పెట్టింది నాకు కూడా పెడతావా అని అడిగి తింటారు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. అవి ఎంత ముచ్చట కలుగుతుందండి, ఎంత ముచ్చట కలుగుతుంది చెప్పండి. అది పిల్లల లక్షణం. చిన్నప్పటి నుంచే దేవుడు వారికి తెలివి అనుగ్రహించాడు. దాని గురించి ఒక మాట చెప్తాను. దానియేలు, షద్రకు, మెషకు దగ్గర పిల్లలు ఆ రాజుగారు పెద్ద ఆహారం పెడితే మాకు వద్దండి అన్నారు. మాకు వద్దండి, మాకు ఆ పదార్థాలు వద్దండి, మాకు శాఖాధాన్యాలు ఇప్పించండి. అది కాదయ్యా, అది తిన్నవాళ్ళు బలంగా ఉంటారు, ఇది తింటే బలహీనంగా ఉంటారంటే ఒక్క 10 రోజులు చూడండి. మాట్లాడేది ఎవరో తెలుసా? 50, 60, 70, 40, 30 వచ్చినోడు కాదు, 15 సంవత్సరాల పిల్లలు మాట్లాడుతున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకసారి పోల్చుకోండి మన పిల్లల్ని. ఇది తిన్నది, ఇది తిన్నది అంటది. ఆలోచించండి, వాళ్ళు తినమంటున్నారు. అప్పుడు ముచ్చటపడి 10 రోజులు ఆహారం పెట్టిన తర్వాత మాంసాలు, చికెన్లు, మటన్లు తినేసేవాడు ముఖాలు ఎండిపోయినట్టు ఉన్నాయి. ఈ తినేవాడు ముఖాలు సుందరంగా ఉన్నాయి. దేవుని స్తోత్రం. చూసారా? దాన్ని ఏమంటారు? తెలివి. తెలివి. అమ్మ తినొద్దంది అంటారు. అమ్మ తినొద్దందా అని అమ్మని అడిగితే అమ్మ అంటది, నేను చెప్పలేదండి, వాళ్ళే మీకు అలా చెప్తున్నారు. ఎంత తెలివైన వారు. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఈ తెలివి చాలామంది పెద్దోళ్ళకి లేదండి కదా. దేవుడు ఏమన్నాడు? ఎత్తుకున్న తెలివి దేనికి లేదు? మనిషికి లేదు. దేనికి? ఎత్తుకి చెప్పాలి. ఎత్తుకున్న తెలివి మనిషికి లేదు కదా. ఎత్తట తన రైతుని, తన పాకని, తన పొలముని ఎరుగునంట. దేవుని స్తోత్రం. కరెక్ట్గా అక్కడికే లాగుతుందంట అది కదా. మనం మనది కానింటికి, మనది కాని వస్తువులు, మనది కాని డబ్బు, అసలు మనవి నచ్చవు మనకి కదా. మాట్లాడతలేదు, మనవి నచ్చవు. మనసులో అనుకుంటుంది, ఏం మొగుడో, ఏం పిల్లలు, ఏమిల్లో. అలాగైతే తప్పేనా? దేవుని స్తోత్రం చెప్పండి. నీది కాని ఆశించేది నీకు తెలివి ఉందా? తెలివి లేదు. ఓకే, తెలివి. తొందరగా ముందుకెళ్ళిపోతాం. భయము. ఎవరంటే? దేవుడంటే, పాపం అంటే, లోకం అంటే భయం. అమ్మో అమ్మో, దేవుడు చూస్తాడు, దేవుడు చూస్తాడు. ఎవరు చూస్తారు? నువ్వు తలుపులు అన్నీ వేసేసుకుని గదిలో లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నా కూడా ఎవరికి కనపడుతుంది? దేవుడికి కనిపిస్తుంది. కాబట్టి దేవుని యందు భయం ఉన్నవారు ఏం చేయరు? పాపము చేయరు. భక్తి. భక్తి అంటే దేవుని యందు అపారమైన భక్తి. ఏ భక్తి అది చెప్పండి? దేవుని యందు అపారమైన భక్తి. ఎలాంటి భక్తి అది? ఎలాంటి భక్తి? జలమూలలో పడి నే వెళ్ళినా అవి నా మీద పారవు. జలమూలలో పడి నే వెళ్ళినా అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచినా నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. విశ్వాసనావసాగుచు పయనించే సమయాన నా ప్రభు
ఎదుటే నిలిచావా నా ప్రభు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. భయము, భక్తి, ఇక్కడతోటి 7 మాటలు పూర్తయినాయి. ఈ 7 మనకు ఎలా దొరుకుతాయి? 7 ఎలా దొరుకుతాయి అంటే నాకు లేవు అని గ్రహించే దొరుకుతాయి. కొంతమంది నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలుసు అన్నవాడికి ఏమీ తెలియదు. కాబట్టి దేవుడిని అంటూ అడిగితే యేసుక్రీస్తు తన ఆత్మ ద్వారా ఈ 7 విషయాలు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇప్పటి వరకు నేను 26 సంవత్సరాల్లో రండి యేసు ప్రభులోకి మారుస్తాను, రక్షణ ఇస్తాను, మిమ్మల్ని నీటిలో ముంచుతానని ఎవరిని కేకేయలేదు. నిజమైన సేవకులు ఎవరిని కేకేయరు, ప్రార్థన చేస్తారు. 460 మందిని దేవుడే నా దగ్గరికి పంపించాడు. హల్లెలూయా. బయట అలా మార్చేస్తారు. ఎవరు ఎవరిని మార్చలేరు, ఎవరు ఎవరిని మార్చలేరు అనేది సత్యం. ఒక మనిషి మార్చలేడు. ఏ మనిషి అయినా తన హృదయంలో నిర్ణయించుకుంటేనే మారుతాడు. హల్లెలూయా. ఎవరు మార్చలేరు. మార్చగలిగితే తాగుపోతులు ఉంటారు, తిరిగిపోతులు ఉంటారు, పెకట్లాడి వాళ్ళు ఉంటారు, మోసం చేసేవాళ్ళు ఉంటారు, మటలు చేసేవాళ్ళు ఉంటారు, అప్పులు చేసేవాళ్ళు ఉంటారు, దొంగతనం చేసేవాళ్ళు ఉంటారు, ఇళ్ళు దోచుకునే వాళ్ళు ఉంటారు, గ్రామాలని రాష్ట్రాలని దోచుకునేవారే ఉండరు. హల్లెలూయా. ఎవరు మార్చలేరు, ఎవరిని మార్చలేరు. ఎవరినైనా మార్చే శక్తి ఎవరికి ఉంది? దేవుడికి మాత్రమే ఉంది. ఈ మూర్ఖపు మాట వదిలేయాలి. ఎవరిని మార్చలేరు, ఇది సత్యం. ముఖ్యంగా నన్ను అసలు మార్చలేరు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడే మనకు జ్ఞానం అనుగ్రహించాడు. తర్వాత భయము ఇంపైన సువాసన. జాగ్రత్తగా వినండి. భయము ఇంపైన సువాసన. చెప్పండి. భయముతో ఉండేవారు ఏం చేయరు? పాపము చేయరు గనక వారి దగ్గర ఎప్పుడు సువాసనే వస్తుంది. భయము లేని వారు పాపము చేస్తారు గనక వారి దగ్గర చెడు వాసన వస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభు పేరేంటి? పరిమళ వాసన. ఇప్పుడు మనలో ఎవరైనా భయంకరమైన పాపం చేసేవారు మన మధ్యలో కూర్చుంటే మీరు కూర్చోలేరు. చెడు వాసన వస్తుంది వాళ్ళ దగ్గర. చెడు వాసన అంటే శరీరం అని కాదు. దేవుడు పిల్లలకి ఆ పక్కన ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పేస్తాడు దేవుడు మనకు. దేవుని స్తోత్రం. పాపం అనేది చెడు వాసన, పరిశుద్ధత అనేది సువాసన. దేవుని స్తోత్రం. తర్వాత చూద్దాం. కంటి చూపుని బట్టి తీర్పు తీర్చడు, వినదానిని బట్టి విమర్శ చేయడు. జాగ్రత్తగా వినండి. ఏదో చూసేసి ఎవరేదో చెప్పేస్తే తీర్పు తీర్చకూడదండి. చాలా అబద్ధాలు జరుగుతాయి, మోసాలు జరుగుతాయి. చిన్న విషయాన్ని చెప్తాను. నా చిన్నప్పుడు చందమామలో చదివాను ఈ కథ, బైబిల్లో కాదు. ఒక భార్య భర్తలు ఉంటారు. భర్త అంటాడు, మనకి ఇక్కడ ఏం బాగలేదు, నువ్వు జాగ్రత్తగా చిన్నపిల్లడు చంటి పిల్లడిని చూసుకో, నేను దూరదేశానికి వెళ్ళి ఏదైనా సంపాదించుకుని వస్తాను అంటాడు. తర్వాత అతను వెళ్ళిన తర్వాత చాలా భూకంపాలు, రకరకాలైన సమస్యలు వచ్చి ఇంచుమించు 20 సంవత్సరాల వరకు తిరిగి భార్య దగ్గరికి రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. 20 సంవత్సరాల తర్వాత నా భార్య ఉందో పిల్లోడు ఉన్నాడో ఏమైపోయారో అనుకుంటాడు. అనుకుని ఒక చెడు బుద్ధి పుడుతుంది అతనికి. నా భార్య ఎంతవరకు పవిత్రంగా ఉందా, ఏదైనా తప్పు చేస్తుందా అని చెప్పి వాడికి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి ఏం చేశాడంటే ఆ ఇంటి ఎదురుగుండా ఉన్న చెట్టు మీద కూర్చున్నాడు. చెట్టు మీద కూర్చున్నాక ఒక అందమైన యువకుడు వచ్చి తలుపు కొట్టాడు. ఆ అమ్మాయి తలుపు తీసింది, లోపల పోయాడు, తలుపు వేసుకున్నారు. తేలిపోయింది. పొద్దున్న దాకా చూస్తాను ఏం జరుగుతుందో అని చంపేద్దాం అని నిర్ణయానికి వచ్చాడు. మళ్ళీ తెల్లవారి 4-5 గంటలకు అనుకుంటా తలుపు తీసుకుని ఆ యువకుడు బయటకు వచ్చాడు. అమ్మా పొలానికి వెళ్తానే అన్నాడు.
వెంటనే చెట్టు మీద నుంచి కిందకి దూకి ఆ కొడుకుని తల్లిని పట్టుకుని ఏడుస్తున్నాడు. నేను ఎంత పొరపాటు ఆలోచన చేశాను, నాకు కుమారుడు ఉన్నాడు అన్న విషయమే మర్చిపోయాను. ఒకసారి బుద్ధి మందకించి కళ్ళు పైర్లు గమ్మి సత్యం కూడా అసత్యం కింద కనబడుతుంది మనకి. హల్లెలూయా. కాబట్టి యేసుప్రభు ఏం చేస్తాడు, చూసేదాన్ని బట్టి వినేదాన్ని బట్టి తొందరపడి తీర్పు తీర్చడు. హల్లెలూయా. ఇప్పుడు ఎందుకే యేసుప్రభు గొడవైనా మనం చెప్పుకుంటున్నాం, మన గొడవ. మరి మనం కూడా చెప్పండి, తీర్పు తీర్చకూడదు. హల్లెలూయా. దేన్ని బట్టి తీర్చకూడదు? చూసేదాన్ని బట్టి వినేదాన్ని బట్టి. అసలు మనం అందరం అదే పని. ఆ పనేనా? ఏం జరిగిందే, ఏం జరిగిందే, ఇదేదో లేనిపోని షో చెప్తుంది, అది నేసి ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. దేవుడు పిల్లలు అలా నిర్ణయానికి ఎప్పటికీ రాకూడదు. హల్లెలూయా. నీతిని బట్టి పేదలకు తీర్పు తీర్చును, దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయను. దీనులకి దిక్కులేని వారికి వారి పక్షముగా దేవుడు తీర్పు తీరుస్తాడు. హల్లెలూయా. తగ్గించుకుని దీనులుగా ఉండేవారిని, మోసం చేసేవారిని, బాధ పెట్టేవారిని దేవుడు ఊరుకోడు, ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. బీదల పక్షంగా దేవుడు నిలబడతాడు. హల్లెలూయా. కాబట్టి తన వాగ్దండముతో లోకమును కొట్టును, పెదవుల ఊపిరితో దుష్టుని చంపును. వాగ్దండము. ఈరోజు ఆయన వాక్యం ఏమైందో తెలుసా? దేవుని వాక్యం ప్రపంచాన్ని ఏలుతూ ఉంది. హల్లెలూయా. ఈరోజు ప్రపంచమంతా దేవుని మాటే ఏలుతూ ఉంది. ఆయన మాట తిరుగులేని మాట. ఆయన మాట ఎంత గొప్పదంటే, సర్వేపల్లి రాధాకృష్ణ గాంధీ గారు, వివేకానంద ఎంతో గొప్పవారు. ఆయన మాటలు విని ఇలాంటి మాటలు మేము ఎక్కడా వినలేదని స్టేట్మెంట్ ఇచ్చారు. హల్లెలూయా. అంత చురుకైన మాట, అంత ఖచ్చితమైన మాట, అంత కత్తి లాంటి మాట. పాపం చేసే ఆవిడతో ఏమన్నాడు? అమ్మా అమ్మా అంటున్నాడు, నేను నీకు శిక్ష వేయనమ్మా, కానీ ఇంక నువ్వు, ఎంత సూటిగా ఉందన్నమాట. దేవుని స్తోత్రం. చిన్నగానే ఉంది, మెత్తగానే ఉంది, గట్టిగాను ఉంది. హల్లెలూయా. చివరిగా అతని నడుముకు నీతి, తొంట్లకు సత్యం అను నడికట్టు కట్టుకొను. ఆయనే నీతి, ఆయనే సత్యము, ఆయనే మార్గము. నేను ఇదంతా ఎందుకు ఈ కంఠశోషతో చెప్తున్నానంటే, యేసు ప్రభు అలా ఉన్నాడని కాదు చెప్పదలుచుకున్నది. క్రిస్మస్ సందేశాలన్నీ యేసు ప్రభు ఎలాగున్నాడు, పౌలు ఎలాగున్నాడు, మరి ఎలాగున్నాడు అని చెప్పే సందేశము కాదు. అలాగా మనం ఉండాలి అనేదే క్రిస్మస్ సందేశం. హల్లెలూయా. అలాగే ఉండాలి మనం. ఎలా ఉండాలి? యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని, గెలవాలని, యేసునందే ఆనందించాలని, ఇదే నా కోరిక. నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. నా యాత్రను ముగించిన వేళ ఆరోహణమై పోవాలని, క్రీస్తు యేసుతో సింహాసనమై పైకెగసి కూర్చోవాలని, ఇదే నా కోరిక. నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. ఎవరైనా అన్నం తింటే మనకు కడుపు నిండుతుందండి. వాళ్ళ గొప్పవాళ్ళు, వీళ్ళ గొప్పవాళ్ళు చెప్పుకుంటే మన జీవితం ఎలాగండి?
వాళ్ళందరూ గొప్పవాళ్ళు, వెళ్ళిపోయారు, పరలోకంలో ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? వారిలాగా జీవించాలి. హల్లెలూయా. అదే క్రిస్మస్ సందేశం. ఏదో కేకులు, టిఫిన్లు, భోజనాలు తినేసి గంతులేసి చేసేది క్రిస్మస్ పండుగ కాదు. ఈరోజు మధ్యాహ్నం ఒక సేవకుడు చెప్తున్నాడు, నాతోటి డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్తున్నాడు, మీ ప్రసంగాలు వింటున్నాను, నేను ఒకటే చెప్తున్నాడు, మీకు నిజమైన క్రిస్మస్ వార్త మీదే. దేవుని స్తోత్రం. కాబట్టి నిజమైనటువంటి క్రిస్మస్ వార్త మనది. ఏదో హడావుడి చేసి అలాగేలాగని గొంతులేసే వార్త కాదు. కాబట్టి ఈరోజు దేవుణ్ణి ఆ 7 ఆత్మలు అడుగుదామా? అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నాయన, నీకు కలిగిన ఆ 7 ఆత్మలను మాకు కూడా అనుగ్రహించు. మేము కూడా తొందరపడి మాట్లాడక, తీర్పులు తీర్చక, యథార్థమును సత్యమునైన నీ మార్గమును అనుసరించే కృపద చేయమని, మరొక్కసారి సతీష్ శ్యామ పిల్లల కుటుంబాన్ని దీవించుమని, బలమైనటువంటి స్తంభాలుగా నిలబడే కృపద చేయమని, వారికి తల్లిదండ్రులు, అటువైపు ఇటువైపు ఉన్న వారిని, బంధువులను, సంఘమును, సహకరిస్తున్న ప్రతి బిడ్డను దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. అలాగే రేపు పగలు ఉపవాస ప్రార్థన ఉంటుంది మందిరంలో. రేపు రాత్రి సంత మార్కెట్ దగ్గర యెహోషువ గారు అయిపోయింది వచ్చేస్తాడు. సంత మార్కెట్ దగ్గర యెహోషువ కుమార్తె గృహంలో స్తుతి కూటమి, క్రిస్మస్ కూటం కాదు, స్తుతి కూటమి. అలాగే 27వ తారీఖు రాలింగ్ విజయ్ గారు స్తంభాల దగ్గర మళ్ళీ 27 క్రిస్మస్ కూటమి. 28 ఆదివారం ఆరాధన సాయంత్రం షోలామితి గారు, కాలేబ్ గారు మాసందులో క్రిస్మస్ కూటమి. 29 మహిమ్ గారని ఒక ఆవిడ దుబాయ్ నుంచి వచ్చింది, ఆవిడ స్టీఫెన్ గారి ఇంటి దగ్గర పెడుతున్నారు క్రిస్మస్ కూటమి. మంచిదండి. అన్నిటి గురించి బలంగా ప్రార్థన చేయండి. మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. ముఖ్యంగా 25వ తారీఖు రిజర్వేషన్ చేసేసుకున్నారు. ఎవరు పిలిచినా వెళ్తానికి లేకుండా అయిపోయింది. మంచిది, అయిపోయింది. ఇంకా మీ నాన్న దగ్గరికి వచ్చేసి హాయిగా ఆడుకోవచ్చు. మంచిదండి. కూడా అలాగే కూర్చుని